మామూలుగా తెలుగుదేశం పార్టీ మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి కానీ, ఏ చిన్న విమర్శ కనిపించినా కూడా తెలుగుదేశం పార్టీ అయినా మరీ ముఖ్యంగా వాళ్ళ మీడియా అయితే అసలు ఎదురుదాడి మామూలుగా చేయదు. డిబేట్లు, కథనాలు, అందులోకి ఎవరెవరినో తీసుకొని వచ్చేసి ఏదేదో మాట్లాడి అసలు మామూలు ఎదురుదాడి చేయరు. కానీ ఆశ్చర్యకరంగా చాలా అనూహ్యంగా అజిత్ పవార్ మరణం చుట్టూ అనుమానాలున్నాయి అన్న దగ్గర మొదలెట్టిన వాళ్ళ మేనల్లుడు ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఈ మొత్తం విచారణను రామ్మోహన్ నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని, కారణం ఆ విమానయాన సంస్థ విఎస్ఆర్కి హెరిటేజ్కి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని చెప్పి ఫోటోలు వేసి మరీ చూపించారు. టీడీపీ ఓ కీలక నేత 650 కోట్లు పెట్టి విఎస్ఆర్ కోసం విమానం కొన్నారు అని చెప్పి ఇంకేదో చెప్పారు. ఆ విఎస్ఆర్ కంపెనీ యాజమాన్య పెళ్లికి టీడీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు అని చెప్పారు. దీని మీద ప్రధానికి లేఖ రాశారు, హోంమంత్రికి లేఖ రాశారు, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటున్నారు. రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ లేఖలు రాస్తూ ఎపిసోడ్ ప్రతిరోజు కనిపిస్తూనే ఉంది. కానీ ఆశ్చర్యకరంగా చాలా అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ మీడియా కానీ దీని మీద కిక్కురు మనడం లేదు. ఎందుకని? జనరల్గా వాళ్ళు ఎదురుదాడి చేస్తారు కదా, ఎందుకని సైలెంట్ ఉన్నారనేది అందుచెక్కనే ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విమానంలోనే, ఈ ఫ్లైట్లోనే చక్కర్లు కొడుతున్నారు అని ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇంకేవో ఆధారాలు బయట పెడుతూ ఉన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక రహస్య పర్యటనల గురించి కూడా వైసీపీ మాట్లాడుతూ ఉంది. చాలా చర్చ జరుగుతూ ఉంది. కానీ ఎక్కడే కూడా టీడీపీ కానీ లేదా ఇటు హెరిటేజ్ సంస్థ కానీ వీళ్ళకు మించి టీడీపీ మీడియా కానీ ఎందుకు స్పందించడం లేదు? మనమేమి ఆయన రోహిత్ పవార్ చెప్పిన మాటలన్నింటినీ మనమేమి ఆమోదముద్ర వేస్తలేము. మనకు వాటి చూడడం సంగతి మనకు తెలియదు. బట్ రోహిత్ పవార్ అయితే అదిగో ఆధారాలను కూడా జత చేశానని ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి లేఖ రాశారు. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి ఆధారాలని చెప్పి ఎవరు చూపెడుతూ ఉన్నారు. కనీసం దీని మీద స్పందించడం లేదు. ఎందుకని అన్నది అందుచిక్కడం లేదు. ఒకవేళ స్పందించుకుంటూ వెళ్తే అది చిన్నగా మరింత పెద్దగా అవుతుందని భయమా? స్పందించుకుంటూ వెళ్తే ఇంకా చాలా ప్రశ్నలు బయటకు వస్తాయని భయమా? స్పందించకుండా వదిలేస్తే కాలక్రమేణా ఇది మర్చిపోతారని చెప్పి ఏమైనా వ్యూహమా? అసలు అర్థం కావట్లే. ఇంత దారుణమైనటువంటి విమర్శలు వీళ్ళ చుట్టూ వినిపిస్తూ ఉన్నా, చివరికి పక్క రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి క్రాష్, దాని వెనకల విచారణ, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం గురించి కూడా చర్చ జరుగుతూ ఉంటే ఎవరూ స్పందించడం లే. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కానీ, టీడీపీ కానీ, హెరిటేజ్ కానీ వీళ్ళు స్పందించకపోవడమే నాకు చిక్కడం లేదు. కారణం ఏంటో తెలియడం లేదు. ఏమో.